ప్రధాన అంశాన్ని కనుక గమనించినట్టయితే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు ప్రకటించిన సీఎం అని చెప్పి నీతి ఆయోగ్ అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ప్రధానమంత్రి మరి నీతి ఆయోగ్ సంస్థ మరి ప్రధానమంత్రితోటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి సమావేశం నిర్వహిస్తుంది. ఇది ఎందుకంటే దానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులకు సంబంధించిన అంశాల మీద మరి చర్చించే ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని మరి బహిష్కరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఇదే నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి గతంలో కేసీఆర్ బహిష్కరించినప్పుడు మరి తీవ్రంగా తప్పుపట్టిండు ఇక్కడ రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించినట్టయితే మరి నిన్నటి రోజున సభలో మాట్లాడిండు నీతి ఆయోగ్ సంబంధించి మరి తాను బహిష్కరిస్తున్నట్టు ఈ అంశాన్ని ఒకసారి చూసినట్టయితే ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష. అందుకే మీ ద్వారా సభ్యుల అనుమతి ద్వారా 27 తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 27 తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు, తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణను సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని ఇక్కడ నిన్నటి రోజున మాట్లాడిన నీతి ఆయోగ్ మరి ఏదైతే ప్రధానమంత్రి చైర్మన్గా ఉన్న సమావేశాన్ని ఇక్కడ తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని బట్టి మరి ఖచ్చితంగా దాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పి నిండు శాసనసభలో మరి ఇక్కడ ప్రకటించిండు. అంటే మేము చేస్తే సంసారం ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఏ రకంగా మాట్లాడిండో రేవంత్ రెడ్డి. గతంలో నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించిన సమయంలో ఏదైతే ఆగస్టు 6వ తేదీ 2022లో నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి రేవంత్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడిండో ఒకసారి గమనించినట్టయితే సమావేశానికి హాజరు అవ్వడం ద్వారా ముఖాముఖి నరేంద్ర మోడీ గారిని నిలదీయడానికి బంగారం లాంటి అవకాశం మీకు వచ్చింది. రాష్ట్రానికి 7.5-8 సంవత్సరాల నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదో నరేంద్ర మోడీ గారిని నిలదీయండి. మీరు ఆ సమావేశాన్ని బహిష్కరించడం అంటే నరేంద్ర మోడీ గారికి మీరు లొంగిపోవడమే. మీరు నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి వంగిపోతారా, లేకపోతే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడం ద్వారా రేపటి సమావేశానికి హాజరయ్యి తెలంగాణ ప్రజలు వంగరు సందర్భం వచ్చినప్పుడు నిలబడి కొట్లాడతారని నిరూపించుకుంటారా? దీని మీదనే ఆధారపడి ఉంది. రేవంత్ రెడ్డి మాటలను కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏదైతే బహిష్కరిస్తా అన్నాడో మరి అక్కడ నువ్వు ఒకవేళ బహిష్కరించినట్టయితే మోడీకి లొంగిపోయినట్టే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు పాపం. అంటే ఈరోజు ఆయన బహిష్కరిస్తున్నాడంటే మరి మోడీకి లొంగిపోయినట్టే. ఆయన చెప్పిన మాటల ప్రకారమే మనం చూసుకున్నట్లయితే ఈయన మోడీకి లొంగిపోయినట్టే. ఎందుకంటే మోడీని నిలదీసే అవకాశం ఇక్కడ నీతి ఆయోగ్ కార్యక్రమం ద్వారా ఉంటుందని ఆయననే చెప్పిండు. మరి ఆ బంగారం లాంటి అవకాశాన్ని ఈరోజు మరి రేవంత్ రెడ్డి ఎందుకు వదులుకుంటున్నాడో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రోజు అధికార పక్షం మరి చేస్తే దానికి నువ్వు సూచన చేసినావు. నువ్వు చేసిన సూచననే నువ్వెందుకు పాటిస్తలేవు అనే విషయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అంటే మోడీని ఎదుర్కొనే ధైర్యం లేదా, లేదంటే ఓటుకు నోటు కేసులో నీ జుట్టు మొత్తం మోడీ చేతిలో ఉన్నదని చెప్పి ఆయనను ఎదుర్కొనే ధైర్యం లేక, ఆయనను ఎదిరించే దమ్ము లేక మరి ఇక్కడి నుంచి తప్పించుకుపోవడానికి పారిపోవడానికి ఈరోజు బహిష్కరణ కార్యక్రమం చేసినవా అనే విషయాన్ని ఇక్కడ ప్రజలకు నువ్వు మరి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వే చెప్పినావు ఏదైతే నీతి ఆయోగ్ కార్యక్రమం అంటే ప్రధానమంత్రిని నిలదీయడానికి మనకెందుకు నిధులియలేదో మరి ఆయనను నేరుగా ప్రశ్నించడానికి వచ్చే అవకాశం, ఈ సదావకాశాన్ని మరి వదులుకోవద్దు అని చెప్పి నువ్వు సూచన చేసినావు. నువ్వు చేసిన సూచనతోటే ఈరోజు అదే నీకు వచ్చింది. ఈరోజు నీకు నిధులు సున్నా కేటాయించిండు. నువ్వు ఇప్పుడు 2 రకాల ప్రశ్నించవచ్చు. గత 10 సంవత్సరాల నుంచి మరి 2014 నుంచి విభజన హామీలను ఇప్పటి వరకు కూడా మరి అమలు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేయలేదు, ఇప్పుడు అమలు చేయలేదు. ఇది 3వ టర్మ్ ప్రభుత్వం ఏర్పాటయ్యి మరి 3 టర్ముల నుంచి కూడా మా మీద ఎందుకు వివక్ష వహిస్తున్నావు అని చెప్పి నీతి ఆయోగ్ సమావేశంలో నువ్వు ప్రధానమంత్రిని కనుక నిలదీసినట్టయితే మరి మొత్తం యావత్ భారతదేశం మరి తెలంగాణ వైపు చూసే అవకాశం ఉంటుంది. మరి ఆ అవకాశాన్ని నువ్వు ఎందుకు జారవిడుచుకుంటున్నావు? మోడీ అంటే మోడీని ప్రశ్నించే దమ్ము లేదా, ధైర్యం లేదా, కావాలనే తప్పించుకొని పోతున్నావా? నువ్వే చెప్పినావు సమావేశానికి హాజరు కాకపోతే
తప్పించకపోయినట్టే అని మరి ఈరోజు బాజాప్తా తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడనే అంశం ఇక్కడ తేటతెల్లమైంది. అంటే రేవంత్ రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడనే అంశంలో ఇప్పటికి అనేక విషయాల్లో రుజువైంది. ఏదైతే నిరుద్యోగులను మరి ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించి 1:100 అన్నాడు ప్రతిపక్షంలాగా, అధికార పక్షంకి వచ్చిన తర్వాత దానికి లీగల్ లిటిగేషన్స్ ఉంటాయని చెప్పిండు. డిఎస్సి 25,000 ఎత్తా అన్నాడు, మరి పొంగ ఎత్తామన్నాడు. జాబ్ క్యాలెండర్ మేము రాగానే ప్రవేశపెడతామని చెప్పిండు. జూన్ 2నే మరి ఏదైతే జూలై 2నే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎన్నడో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇప్పుడు శాసనసభలో పెడతామని చెప్తా ఉన్నాడు. మరి వచ్చిన వెంటనే సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఏదైతే తెలంగాణ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 30,000నే ఇచ్చి ఆ 30,000 ఘనత నాదే అంటున్నాడు. దా ఘనత మీదైనా ఇంకా 1,70,000 ఉద్యోగాలు ఇవ్వంటే దాన్ని ఊసే లేని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే నోటికి ఏదైతే అదే మాట్లాడతాడు, బాధ్యత రాహిత్యంగా మాట్లాడతాడు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, తెలంగాణ మరి అభివృద్ధితో సంబంధం లేదు. సమైక్యాంధ్రకు నిలిచిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి ఈరోజు తెలంగాణ అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం మూలంగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకం ఏ రకంగా నష్టపోతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కేవలం మరి మాటలతోటి నోటికొచ్చిన విధంగా మాట్లాడి బాధ్యత రాహిత్యంగా మాట్లాడి తెలంగాణ ప్రజలు ఏదైతే బీఆర్ఎస్ మీద కోపంగా ఉన్నారో దానికి అనవసరంగా అసత్య ఆరోపణలు చేసి మరి ఇక్కడ నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈరోజు అధికారం చేతబట్టిన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఇప్పుడు కూడా ప్రతిపక్షం మాదిరిగానే మరి ఎదురుదాడికి దిగడం, అసహనాలు వ్యక్తం చేయడం, అసెంబ్లీలో సైతం సరైన సమాధానాలు చెప్పలేక మరి ఎదురుదాడికి దిగడం లాంటి ప్రయత్నాలే చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని కూడా గమనించవచ్చు. అదేవిధంగా అదే అసత్య ప్రచారాలతోటి ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టును ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంకా విషం చిమ్ముతూ దానిలో ఉన్న మా కాళేశ్వరం ఫలాలను మరి రైతులకు అందజేయకుండా ఇంకా కూడా తాత్సారం చేస్తూ గత ఖరీఫ్లోనే మరి ఇక్కడ పంట అంతా ఎండబెట్టిన గనుడు ఈరోజు మరి రబీలో ఎండింది. ఈరోజు ఖరీఫ్లో కూడా మరి నీళ్ళు అందించే మరి ప్రయత్నాలు ఏమాత్రం చేయడం లేదు అని అంటే మరి ఏదైతే తెలంగాణ మీద రేవంత్ రెడ్డికి ఏ విధమైన చిత్తశుద్ధి ఉన్నదనే విషయాన్ని మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్, మరి బీఆర్ఎస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజల మీదనే ఉన్నది. ఎందుకంటే ఈరోజు చూసినాం మరి అక్కడ పార్లమెంటులో బీఆర్ఎస్కు సంబంధించి ఒక్క ఎంపీ కూడా లేకపోవడంతో అసలు తెలంగాణ అన్న పదమే ఇప్పటివరకు ఇన్లే. కనీసం నిరసనలు చేయలేదు తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు. బీజేపీ ఎంపీలు అయితే నోరు తెరిచే అవకాశమే లేదు. 8 మరి 8+8 గుండు సున్నా అనే విధంగా ఈరోజు మనకు నిధులు ఏ విధంగా గుండు సున్నా వచ్చినాయో ప్రజలందరూ కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో ఇంటి పార్టీని మరి ఇక్కడ ఆదరించకుంటే మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే విషయం మనకి ఇప్పుడు తేటతెల్లమైంది. కాబట్టి మరి ఇక్కడ బీఆర్ఎస్ను కడుపులో పెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత అంతా కూడా తెలంగాణ ప్రజల మీదనే ఉన్నదనే విషయాన్ని మరి మరోసారి స్పష్టం చేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.